అసలు దేని గురించి ఏం కోల్పోతున్నావు అర్థమవుతుందా? ఒకసారైనా ఇప్పుడు కూర్చుని ఆలోచించుకున్నావా? హ్యాపీగా తిరగాల్సిన రోజుల్లో ఏదో ప్రేమ, లేదో ఇంకోటో ఇంకోటో అని చెప్పేసి అక్కడ లాక్ అయిపోతున్నాం. సర్లే అంత బుద్ధి వచ్చింది, ఈ అమ్మ నిజంగా ప్రేమలు లేవు, అయిపోయినాయి ఆ రోజులు అనుకుని బయటకు వచ్చేసరికి ఎవడో ఏదో చేసి బాగుపడిపోయాడని, ఎవడో ఏదో చేసి గొప్పడైపోయాడని, లేదంటే ఎవడో ఏదో అయిపోతున్నాడని కంగారులో అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు మర్చిపోతున్నావు. సరే తెలుసుకున్నావు, తెలుసుకుని ఇలా కాదు, ఎవడేమైపోతే నాకెందుకు, నాకు ఇదంటే ఇష్టం కదా, నేను చెయ్యాలనుకుంటుంది వేరే కదా, నా ఇష్టాలు వేరే కదా అని చివరికి ఆ ఇష్టాన్ని కూడా గుర్తిస్తున్నావు. దాని తర్వాత ఏమవుతుంది? అన్నీ తెలిసినాయి, బుద్ధి వచ్చింది, దెబ్బలు తిన్నావు, ఏడ్చావు, ఒంటరిగా ఫీల్ అయ్యావు, వదిలేశారు నిన్ను అందరూ. దాని తర్వాత ఏమైంది? దాని తర్వాత కూడా ఇంకా నువ్వు నీకు పనికిరాని వాటి గురించి ఆలోచిస్తూనే చాలా టైంని, చాలా వాల్యుబుల్ పీరియడ్ని కోల్పోతున్నావు తెలుసా? అందుకే తమ్ముళ్ళు అలా పెట్టా, అసలు దేని గురించి ఆలోచించి ఏం కోల్పోతున్నావో తెలుసా అని. నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు చాలా వాటి గురించి బాధపడి 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 ఇదొక్కటే చేసి ఇప్పుడు 25 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాల వరకు వచ్చేసింది నీకు ఏజ్. తెలుస్తుందా నీకు ఏం జరుగుతుందో? ఇంకెంతసేపు బాధపడ్డమేనా? అంటే నాకేమనిపిస్తుందంటే, నేను ఆ పేజ్లన్నీ దాటుకుంటూ నేను వచ్చాను. నాకు సూట్ అవని వాటి వెంట పడ్డాను, నాకు రాని వాటి వెంట పడ్డాను, నాది కాని దాని వెంట పడ్డాను, నాకు తెలియని దాని వెంట పడ్డాను. చివరికి ఇది కాదు, ఇది నా కప్ ఆఫ్ టీ, నేను చెయ్యాల్సింది ఇది, నాకు ఇష్టమైంది ఇది, నా ప్యాషన్ ఇది అని తెలిసిన తర్వాత ఇప్పుడు నేను కుదురుకుని నాకు నచ్చిన పనిలో నేను హ్యాపీగా నాకు వచ్చిన దాంట్లో నేను సర్దేసుకుంటున్నా. దేని గురించి బాధపడట్లేదు. ఎందుకు బాధపడలేదంటే, నేను దేని గురించో ఆలోచించి ఎటు వెళ్ళిపోతున్నానో అర్థం కాక బ్రతకట్లా. ఇప్పుడు నేనున్నది సాలిడ్ పేజ్, ప్రతి క్షణాన్ని ప్రతి గంటని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే నా తోటోళ్ళు అందరూ రే ఆడు సాఫ్ట్వేర్లో ఉన్నాడు, బాగా సంపాదించేసుకుంటున్నాడు, ఇల్లు కొనుక్కున్నాడంట, కారు కొనుక్కున్నాడంట, అమ్మ ఆడికేం పొలం ఉంది, మనకేమో ఏమీ లేదు, అయినా సరే నువ్వేంట్రా పిచ్చి పిచ్చిగా సినిమాలు అంటూ తిరుగుతున్నావు, ఏంట్రా ఇలా అయిపోయావు అని ఒక ఏడుపు. లేదు పలానా వాళ్ళు ఇదంట, వాళ్ళు శుభ్రంగా ఎంజాయ్ చేస్తున్నారంట బయట అని, అమ్మ నువ్వే 24 గంటలు పని చేయాల్సి వస్తుంది, అసలు ఏంటి పరిస్థితి, బతుకంతా కష్టపడమేనా అని ఎప్పుడు అనుకోలేదు. ఇలా నాది కాని దాని గురించి నేను ఆలోచించి ఏం కోల్పోతున్నానో అర్థం చేసుకున్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఏ పని చేసినా, ఏది మొదలుపెట్టినా సరే అది సక్సెస్ అవ్వాలి, అది జరగాలనే మొదలు పెడతాడు. కానీ అందరూ సక్సెస్ అవుతారా? కొంతమందికి ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొంతమంది చాలా కోల్పోతారు, కొంతమంది లాస్ అవుతారు, కొంతమంది అప్పుల పాలైపోతారు, కొంతమంది డిజాస్టర్ అయిపోతారు, ఎక్కడో ఒకటి సక్సెస్ అవుతాడు. అందరూ ముహూర్తాలు పెట్టుకున్నారు, అందరూ మంచి రోజు చూసుకున్నారు, అందరూ దేవుడికి దండం పెట్టుకుని స్టార్ట్ చేశారు, అందరూ కష్టపడ్డారు. కానీ ఒక్కడే ఎందుకు సక్సెస్ అవుతున్నాడంటే, ఆడు దాంట్లో రాసిపెట్టి ఉంది, ఆడు దాంట్లోనే ఉండగలడు కాబట్టి దాంట్లో సెటిల్ అయిపోయాడు. నీది అది కాదు కాబట్టి నువ్వు అవలా. సో పిల్ల వెళ్ళిపోయింది, డబ్బు రావట్లేదు, కష్టపడాల్సి వస్తుంది, అసలు ఎంజాయ్మెంట్ అనేదే నా లైఫ్లో లేదు, నా బతుకేంటి ఇలా తగలడింది, నా దరిద్రాలు ఏంటి ఇలా ఉన్నాయి అని ఈ రకరకాల వేరియేషన్స్ ఉన్నాయి చూసావా, ఇట్లన్నిటి గురించి మనం ఆలోచన చేసుకుని ఇప్పుడు మనం బ్రతికున్నాం. మనం ఎవడైనా నవ్విస్తే నవ్వగలుగుతున్నాం, ఎవడైనా మన గురించి చెడ్డగా చెప్తే రియాక్ట్ అవుతున్నాం, ఆకలేస్తే తింటున్నాం, నిద్ర వస్తే పడుకుంటున్నాం, లేదు ఎక్కడికన్నా వెళ్ళాలనిపిస్తే మన స్తోమతలో ఇల్లు వచ్చేస్తున్నాం. ఈ మనకు గుర్తున్నట్లా. నీకు స్పర్శ తెలియట్లేదు అనుకో, ఎవడన్నా కొట్టినా అప్పుడు నువ్వు బాధపడాలి, అయ్యి బాబు నాకు స్పర్శ తెలియట్లేదు, ఏమైంది నా బాడీకి అని. నీకు ఆకలి వేయట్లేదు అనుకో, అప్పుడు నువ్వు దాని గురించి ఆలోచించాలి, ఆకలి వేయట్లేదు నాకు, ఈ అమ్మ ఒక ముద్ద ఎక్స్ట్రా తిందామంటే ఏంట్రా నా పరిస్థితి అని ఆలోచించాలి. లేదు దూరంగా ఉన్న వస్తువు కనిపించట్లేదు అనుకో భయపడాలి, అందరూ ఏమో దూరంగా ఉన్నట్లు చూస్తున్నారు, నేను చూడలేకపోతున్నాను, ఏంటి నా పరిస్థితి అని. లేదు తిన్నది అరగట్లేదు అనుకో, ఏమన్నా బయటికి వెళ్ళి ఒక రెస్టారెంట్లో తిందామంటే అరగట్లేదు, భగవంతుడా ఎందుకు నాకు ఇలాంటి శిక్ష చేసావు అని నువ్వు భయపడాలి. లేదు నీ చుట్టుపక్కల ఎవ్వడో లేడు, నీకు ఫ్యామిలీ లేదు, నువ్వు సింగిల్గా ఉండిపోయావు అనుకో, అప్పుడు కూడా ఒక రీజన్ ఉంటుంది బాధపడ్డానికి, నాకు ఎవ్వడో లేడని. కానీ నీకు అన్నీ ఉన్నాయి, అమ్మ నాన్న ఉన్నారు, లేదంటే ఫ్రెండ్ ఉన్నాడు, లేదంటే తమ్ముడు ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, కుటుంబం ఉంది, లేదంటే ఏదో చుట్టమో పట్టమో, మరీ వాళ్ళు మనం ఉద్ధరించే వాళ్ళు కాకపోయినా నీకంటూ కొంతమంది ఉన్నారు. సో తింటే అరుగుతుంది,
ఎవడైనా గిల్లితే నొప్పి వస్తుంది, ఎవడైనా కొడితే దెబ్బ తగులుతుంది, పౌరుషం వస్తుంది, కోపం వస్తుంది, నిద్ర వస్తుంది. ₹4 జేబులో ఉన్నాయి, ఇంకా మరీ ఎంటీ పాకెట్తో తిరగట్లా. ఎంత వరస్ట్గా ఉన్నా ఒక ₹10 జేబులో ఉన్నాయి, హ్యాపీగా వెళ్ళి టీ తాగుతున్నావు. ఇవన్నిటి గురించి ఎందుకు హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదు నాకు అర్థం అడుగుతున్నా. అంటే నాకు ఒక అబ్బాయి మెయిల్ పెట్టాడు, అన్న నా పరిస్థితి ఏంటో అర్థం అవ్వట్లేదు, మరీ దరిద్రాల్లో ఉన్నానన్న, ఎప్పుడు దీని గురించి ఆలోచించడం సరిపోతుంది, అసలు నేను జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను అంటున్నాడు. నాకైతే నిజంగా ఉరికించి కొట్టాలనిపించింది కనిపిస్తే, పెద్దోడైనా చిన్నోడైనా. నీ చుట్టూ ఇన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఉండగా నువ్వు ఇంకా అక్కడే పడి దరిద్రం అంటే అసలు ఏంటి, దరిద్రం మీనింగ్ ఏంటి? సరే నువ్వు ఏదో మొదలుపెట్టావు అబ్బా, ఏదో స్టార్ట్ చేసావు, మొత్తం అన్నీ పోయినాయి, సర్వనాశనం అయిపోయినాయి, అప్పుల పాలైపోయావు, ఉన్నదే అన్నీ అమ్మేసుకుని అప్పులు తీర్చేసావు. ఇప్పుడు బ్రతికే ఉన్నావు కదా, నీకు ₹1 ఆస్తి లేదు, నీ వెనకాల ఎవడో లేడు, అందరూ ముద్ర వేశారు, అన్నీ తగలేసేసాడు, ఏం చేయలేదు, బలాదూరు తిరిగాడు, అందుకే పోయింది, పెట్టింది స్టార్ట్ చేసింది అందుకే పోయింది, ఆడు మంచోడు కాదు, ఆడు పలానా రోజున ఒక దగ్గర తినేసాడు, ఆడికి అలాగే అవ్వాలి, దొంగనా కొడుకాడు అన్నారు. అనుకోని నీదేం పోయింది? ఆ ఏం వచ్చి నీకు బుల్లెట్లలో దిగిపోయి నీ మొత్తం నీ బాడీ మొత్తం తూట్లు పడిపోవట్లేదు కదా, రక్తం కారిపోయి చాబోతుకుల్లో లేవు కదా. ఆ మాటలన్నీ నీ చెవు దాకా మాత్రమే రాగలుగుతాయి. నీ చెవులో నుంచి బ్రెయిన్లోకి వెళ్ళి నీ మనసులోకి వెళ్ళి నువ్వు దాని గురించి ఆలోచించడం అంతా నీ ప్రాసెస్. చెవి దాకా వినిపించినా కూడా ఇంక మారరా మీరు అని ఒక స్మైల్స్ నవ్వేసి వదిలేసాం అనుకో, ఒక నవ్వు నవ్వి, అది హ్యాపీ. ఏదో నీకు అవి దిగబడిపోతున్నట్టు, అయ్యో తూట్లు పెట్టేస్తున్నట్టు, నీ బాడీని జల్లెళ్ళ చేసేస్తున్నట్టు, ఆడెవడో ఏదో అన్నాడని అనవసరంగా నేను కష్టపడ్డాను కదా, నేను లాస్ అయిపోయాను, నాకేందుకు ఇలా జరిగిందో, జరిగింది, నువ్వు తట్టుకోగలవు, నీకు దమ్ము ఉంది కాబట్టి నీకు చేశాడు దేవుడు అనుకో. ఏమైంది? నీకు ఉంది కెపాసిటీ, తట్టుకునే కెపాసిటీ. ఎప్పుడైనా సరే కష్టాలు స్ట్రగుల్స్ అనేవి మోటివేట్ చేస్తున్నానని కాదు, కానీ ఎవడు జీలో దమ్ము ఉంటుందో ఆడికి తగులుతాయి. కానీ ఆడు తర్వాత నిలబడి బ్రతికిన బ్రతుకు ఎవడో బ్రతకలేడు. ఎందుకంటే మొత్తం అంతా సుఖాల్లో బ్రతికేసేవాడికి ఒక స్ట్రోక్ తగిలిందనుకో, ఆడికి షేక్ వచ్చేది, మళ్ళీ నిలబడలేడు. కానీ నీకు ఇన్ని చూసిన తర్వాత నీకు ఏం తగిలినా సరే నీకు ఏమీ అనిపించదు. అందుకని ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, నువ్వు దేని గురించి ఆలోచించి ఏం కోల్పోతున్నావో తెలుసా అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, నీ దగ్గర చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోతూ నీ గుండె, నీ కిడ్నీలు, నీ లివరు, నీ జీవితాన్ని, నీ ఫ్రీడమ్ని తీసుకెళ్ళిపోవట్లేదు కదా, అది పోయింది. ఎందుకంటే ఇక్కడ ఓకే, నువ్వు నీ దగ్గర అనుకున్నంత బ్యూటిఫుల్ లైఫ్ కనిపించలేదు అనుకున్నప్పుడు, ఇంకో చోట బ్యూటిఫుల్ లైఫ్ కనిపించింది అనుకున్నప్పుడు వెళ్ళిపోమను, హ్యాపీయే కదా నీకు. నువ్వు ఎందుకు లవ్ చేసావు? తను హ్యాపీగా ఉండాలని, నీది అవ్వాలనుకున్నావు, నాకు నువ్వు వద్దంది, ఇంకా నీకు సిగ్గులేదు, వదిలేసింది, పొమ్మను. ఒక అబ్బాయి ఉన్నాడు, నువ్వు ఏదో ఎవరినే చూడకూడదు, ఇంట్లో చెప్పిన సంబంధమే చేసుకోవాలని పెరిగిన నువ్వు అమ్మాయిగా, ఒక అబ్బాయి నీ వెంటపడ్డాడు, పదే నేను బాగా చూసుకుంటాను అంటున్నాడని ఒక అబ్బాయిని లవ్ చేసావు. ఆడు ఒక 2-3 సంవత్సరాలు తిరిగాడు, తర్వాత సంథింగ్ ఆడికి బోర్ కొట్టిందా లేదంటే ఇంకొక దాన్ని తగులుకున్నాడు, వదిలేస్తే ఆడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకే ఎందుకు ఇలా అయ్యింది, నేను ఇప్పటిదాకా ఎవరి మొహం చూడలేదు, నేను ఈ అబ్బాయినే లవ్ చేశానంటే, అవునాడు ఆడు వచ్చి వెళ్ళిపోవాలనేది ఒకటి స్క్రిప్టెడ్, అది రాసి ఉంది, వచ్చి పోయాడు, పోను, ఏమైంది నీకు? ఇప్పుడు నీకు ఖచ్చితంగా నువ్వు ఎలా ఉన్నా సరే నిన్ను ఒకటి చేసుకునేవాడు వస్తాడు. ఆడు ప్రతి ఇంట్లో భర్తలు ఎలా చూసుకుంటున్నారో అలాగే నిన్ను చూసుకుంటాడు. నువ్వేంటంటే రాబోయేవాడిని ఎంత బాగా చూసుకోవాలి, ఇప్పుడు ఈయనంత బాగా చూసుకుంటే వెళ్ళిపోయాడు, ఈ యదవ మీద చూపించిన లవ్ని రేపొద్దున మా అమ్మా నాన్నలు ఎవరైతే తీసుకొస్తున్నారో ఆడి మీద చూపిస్తే ఆడు నన్ను మహారాణిలో చూసుకుంటాడు అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. నీకు ఉన్నా లేకపోయినా చూసుకుంటారు అలాగా. కానీ మనం ఏంటంటే ఈలోపు చేసి ఆడి గురించి డార్క్ స్పాట్స్ వచ్చేసి పిచ్చిదానిలా గాల్లో చూస్తే అలా కూర్చుని పోతాం. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవడైనా వెళ్ళిపోతే మనంత అదృష్టవంతుడు ఎవడో ఉండడు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు, రేపొద్దున ఒక ఫ్యామిలీ క్రియేట్ అయిన తర్వాత వెళ్ళిపోయారు అనుకో, మనతో పాటు మన పిల్లలు, మన వెనకాల ఫ్యామిలీ, ఇంకొకళ్ళు మొత్తం అందరూ సఫర్ అయిపోయి సర్వనాశనం అయిపోతారు అన్నమాట. బెటరే కదా, ముందే అయిపోయింది, డబ్బులు పోయినాయి, పోతే పోయినాయి, ఏమైంది? ఇప్పుడు ఈ రోజుతో నీకు తెలిసి నీ ఊళ్ళో కలకాలం కోటీశ్వరులుగానే ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతోమంది ఉండరు. కలకాలం దరిద్రాల్లోనే ఉండి ఇంకా కూడలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరో ఉండరు. కలకాలం అదే గుడి దగ్గర అదే భిక్షాటం చేసుకుంటే ఎంతమంది కనిపిస్తున్నారు? ఎక్కువ మంది కనిపించరు. ట్రెండ్ మారుతుంది. మనకి ఒక టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే మనకి మంచి రోజులు వస్తాయి. మంచి రోజు అంటే ఏంటి? హ్యాపీగా కారులో తిరిగేసి ఇస్త్రీ బట్టలు వేసేసుకుని కావాల్సింది తినేసి కావాల్సినవి చూసేసి కావాల్సిన ప్లేస్లో తిరిగేయటం మంచి రోజులు అని అయితే నేను అన్నాను. ఎప్పుడైనా సరే మనకున్న దాంట్లో మనం వేరే వాడి దగ్గర చెయ్యి చాపకుండా
మన ఫ్యామిలీకి, మన పిల్లలకి, మన అమ్మా నాన్నలకి, మన మన మొగుడు పిల్లలు ఇద్దరికీ కూడా సాలిడ్‌గా సరిపోయేంత ఉండి, దాన్ని ఎంజాయ్ చేయకుండా, దానికి మించిన అర్హతల గురించి, దానికి మించిన దాని గురించి, పక్కనే ఉన్న హై రైజ్ బిల్డింగ్‌లో ఉన్నోడి గురించి, మనకు ఒక కిలోమీటర్ దూరంలో ఉండే విల్లాస్‌లో ఉండేవాడి గురించి, లేదంటే మన ఆఫీస్‌లో బాస్ ఏమో బీఎండబ్ల్యూలో వస్తున్నాడు, మనం ఇంకా కెనటిక్ హోండా లేదంటే ఇట్లు ఎక్సెల్ బండ్ల మీద, లేదంటే హీరో హోండాల మీద, షైన్ బండ్ల మీద వస్తున్నాం, ఇలా బాధపడేవాడు ఎవడైతే ఉంటాడో, ఆడు ఈ రోజు నెలకు లక్ష ఉండొచ్చు. నెలకు లక్ష సంపాదిస్తున్నాడు ఆడు. కానీ ఇంకా ఏడుస్తున్నాడు. అదేంటి? ఈడిది డొక్కు కారు, సెకండ్ హ్యాండ్ కారు. కానీ మీ ఆఫీస్‌లో మిగతా వాళ్ళందరూ ఈడికంటే తక్కువ అర్హతలో ఉన్నోళ్ళు కూడా మంచి మంచి కార్లు వేసుకొస్తున్నారు. నా కార్‌కి సింగిల్ విండో ఏసీ ఉంది. ఆడికి డబుల్ విండో ఏసీ ఉంది. నా కార్‌లో ఓన్లీ 2 సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఆడి దానికి 8 బ్యాగ్స్ ఉన్నాయి. నాది ట్యూబ్ ఉన్న బండి. ఆడిది ట్యూబ్‌లెస్. ఆడిది 4మాటిక్ 4 చక్రాలకి పవర్ ఉంటుంది. నా దానికి 2 చక్రాలే పవర్ ఉంది. నేనేం తప్పు చేశాను? ఇంక నా లైఫ్ ఇంతేనా? ఇంక నేను ఎదగనా అంటే బొచ్చు. ఏంటి ఆ కంపారిజను? నాకు బూతులు వస్తున్నాయి నిజంగా తలుచుకుంటే. నువ్వు దేని గురించి ఆలోచించి ఏమైపోతున్నావు అర్థమవుతుందా నీకు? నీకు కారు ఉంది. నువ్వు కారులో కూర్చుని వెళ్తున్నావు. నీ పిల్లల్ని సినిమాకి తీసుకెళ్ళి సేఫ్గా ఇంటికి తీసుకొస్తున్నావు. 4 చక్రాలు ఉన్నాయి. బ్రేక్ వేస్తే ఆగుతుంది. అద్దాలు ఉన్నాయి. పైకి లేపితే లెగుస్తున్నాయి. ఏసీ పోతే 4 విండోలు ఆన్ చేస్తే నీ పిల్లలు బయట చూసి హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఫ్రెష్ ఎయిర్ లోపలికి వస్తూ ఉంటుంది. కొంచెం పొల్యూషన్ ఉన్న దొబ్బు లేదు. గాలి అయితే వేస్తుంది కదా. ఇంకా ఏడుస్తున్నావు. నువ్వు పైనున్నోడిని చూసి ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఆడికి నచ్చిన పిల్ల దొరికింది, నాకు దొరకలేదు, ఆడేమో కారు కొన్నాడు, నేను కొనలేదు, ఆడేమో సూపర్ శాలరీ వచ్చేసింది, నాకంటే నాలెడ్జ్ తక్కువ, నాకు రాలేదు. ఇవన్నీ ఆలోచించే నువ్వు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నావు. నీ ఇంటి కింద ఒక వాచ్మెన్ ఉన్నాడు. ఆ వాచ్మెన్కి 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈది చివరన్న ఉప్మా బడికి వెళ్తున్నారు. ఆడి జీతం 7,000 8,000. సాయంత్రం అయ్యేసరికి మడత మంచం వేసి కూర్చుని గాల్లోకి చూస్తా హ్యాపీగా పడుకుంటున్నాడు. నువ్వు వచ్చేటప్పటికి కారు తీస్తున్నాడు. హాయ్ సార్, బాగున్నారా సార్, ఏంటి సార్ లేట్గా వచ్చారని గేట్ వేసి మళ్ళీ వెళ్ళి పడుకుంటున్నాడు షర్ట్ ఇప్పేసి. ఆడి పెళ్ళం ఉన్న దాంట్లోనే తెచ్చి 4 ముద్దలు పెడుతుంది. తినేసి పడుకుని పొద్దున్నే నీకంటా ముందరలేస్తున్నాడు. మొక్కలకు నీళ్ళు పెడుతున్నాడు, నీ కారు తుడుస్తున్నాడు. నువ్వు ఇచ్చే నెలాఖరు 500 కోసం ఎదురు చూస్తున్నాడు హ్యాపీగా. 500 రాగానే ఒక 90 వేసి పడుకుంటున్నాడు. ఇప్పుడు నీ పైన ఉన్నోడు గొప్ప, నీ కింద ఉన్నోడు గొప్ప. ఆడిని చూసి ఎందుకు ఇన్స్పైర్ అవ్వట్లేదు నువ్వు? నీ అమ్మ ఆడికి ఏమీ లేదు, హ్యాపీగా ఉంటున్నాడు, ఆడి మీద మనకి ఇంకా బాగుంది, మనం ఎంత హ్యాపీగా ఉండాలి. నీకు అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? అసలు నువ్వు ఏం ఆలోచించి ఏం కోల్పోతున్నావు అనేది నాకైతే అర్థం అవ్వట్లేదు బాసు. నాకు మెయిల్ పెట్టిన అతనికి చెప్తున్నాను. నేను నాకు ఎవరు మెయిల్ పెట్టినా వాళ్ళ పేరు చెప్పను, వాళ్ళ కంటెంట్ మాత్రమే చెప్తున్నాను. సో ఎందుకు వచ్చిన కంపారిజన్? ఇంక ఇంట్లో ఉండే ఆడవాళ్ళు వీళ్ళు గోల వీళ్ళది. నెక్లెస్ కొనేసుకున్నాను కదా, నగలు కొనేసుకున్నాను కదా, రింగులు కొనేసుకున్నాను కదా, చెవులీలు కొనేసుకున్నాను కదా, ముక్కుపొడలు కాదు, వడ్డానం కాదు, అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏం చేసుకుంటావు అవన్నీ? ఎవరికి చూపిద్దామని? నువ్వు వడ్డానం పెట్టుకుంటే ఎవడికి గొప్ప? నువ్వు నెక్లెస్ పెట్టుకుంటే ఎవడికి గొప్ప? నువ్వు గోల్డ్ చైన్లు 4 వేసుకుంటే ఎవడికి గొప్ప? నలుగురు చూసి బంగారం గట్టిగా ఉంది అమ్మ, భలే పెట్టేసుకుంది అనుకుంటే నీకు ఏమొస్తుంది? నాకు అర్థం కాక అడుగుతున్నాను. నీకేమొస్తుంది చెప్పు. నేను లేడీస్ అందరినీ అడుగుతున్నా. యాజ్ ఎ క్లోజ్గా మా ఫ్యామిలీలో ఫీల్ అవుతుంది. మీకు ఏం వస్తుంది ఆడోళ్ళకి? మాకు లేదు. ఎప్పుడు అసలు ఇప్పుడు పుట్టి బుద్ధిరిగి మా అమ్మ నాన్నలకి ఎలాగా లేదు, మిమ్మల్ని చేసుకుంటే అన్న జీవితం బాగుంటుంది అనుకున్నాం. కానీ దరిద్రం, మళ్ళీ దరిద్రాల్లోనే పడ్డాను. ఒక్కనాడు ఒక ముక్కు కూడా ఎరగను, ఒక చెవులి కొని, నాకు చెవులీలు కూడా కొనలేదు ఎప్పుడు. ఒక చిన్న గోల్డ్ చైన్ తెలియదు నాకు, అయినా సరే నేను మీతో ఉంటున్నాను అంటే ఉండాలి. నువ్వు గోల్డ్ చైన్ కోసం పెళ్లి చేసుకున్నావా? ముక్కు పొడగల కోసం పెళ్లి చేసుకున్నావు, వడ్డనాల కోసం పెళ్లి చేసుకున్నావు. ఒక మంచి మొగుడు కావాలి, ప్రేమగా చూసుకోవాలి, హ్యాపీగా చూసుకోవాలి అనే కదా పెళ్లి చేసుకున్నాం. సో ఒక్కసారి పెళ్ళిలోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉన్నా సరే, ఏం జరిగినా సరే కొంచెం అడ్జస్ట్మెంట్లు అంటూ ఉంటాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ దరిద్రాల్లో ఉన్నామని మీరే అనుకుంటున్నారు. మీకు తెలుసు మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో. మీరు అంతే. ఎవరు ఏదో కొనేసుకున్నారు, ఆవిడ కొనుక్కుందంటే అవును, వాళ్ళ నాన్నలు బలిసున్న వాళ్ళు, వాళ్ళ మామగారు బలిసున్నాడు, వాళ్ళ ఆయన బలిసున్నాడు, వాళ్ళ ఆయన జీతం 2 లక్షలు, మీ ఓడిది 50,000. ఈ 50,000 సంసారం సర్దాలి, పిల్లలు స్కూల్ కట్టాలి, మీకు ఏమన్నా కావాలితే బయటికి తీసుకెళ్ళాలి, ఆడికి ఏమన్నా కావాలితే చూసుకోవాలి, ఎన్ని ఉంటాయి. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు చేయాలి ఫ్యూచర్కి. ఇంకా మగోళ్ళు, నువ్వు ఏం తెచ్చావు ఏమో నాకు తెలియదు, ఇంకొక 2 సంవత్సరాలు ఆగి తీసుకుంటే 1 కోటి రూపాయలు కట్నం వచ్చేది నాకు. దరిద్రం నిన్ను చేసుకున్నాక ఇంట్లో దరిద్రం మొదలైంది. అసలు మీ తరపు నుంచి నాకు ఏ సపోర్టు లేదు. బిజినెస్ చేసుకుందాం అంటే మీ వాళ్ళు డబ్బులు ఎవరు? ఏదో ఇచ్చారు, 20 లక్షలు ఇస్తానన్నారు, 10 లక్షలు ఇచ్చారు, లేదంటే 5 లక్షలు ఇస్తానన్నారు, 2 లక్షలు ఇచ్చారు. కారు ఇస్తానని బండి ఇచ్చారు, బండి ఇస్తానని చక్రం ఇచ్చారు, షర్ట్ ఇస్తానని ప్యాంట్ ఇచ్చారు, ప్యాంట్ ఇస్తానని డ్రాయర్ ఇచ్చారు. ఇదే గోల. నువ్వు అమ్మాయిని కొనుక్కున్నావా, నువ్వు అమ్ముడిపోయావా?
సరే వాళ్ళ అమ్మాయి సుఖంగా ఉంటుంది, ఒక అల్లుడికి ఒక 5 లక్షలు 10 లక్షలు ఇచ్చుకుంటే ఏదో ఒకటి చేసుకుంటాడు. రేపొద్దున డబ్బుల గురించి ఆలోచించకుండా మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఆ డబ్బుల ప్రెషర్ మీద పడదు. ఆ డబ్బులతో కొన్ని రోజులైనా పెళ్ళైన కొత్తలో హ్యాపీగా బ్రతికితే తర్వాత వాళ్ళు బ్రతుకుతారు అని మొదలైందంట ఆ సాంప్రదాయం. కట్నం, కట్నాలు ఇవన్నీ కూడా నాకు తెలిసిన నా నాలెడ్జ్ ప్రకారం. కానీ ఇప్పుడు నువ్వు డైరెక్ట్ ఇంకా డబ్బులు ఇవ్వలేదు, నేను నీకు అమ్ముడు పోయాను, నన్ను కొనుక్కున్నావు, నా డబ్బులేయి అని అడుక్కుంటున్నట్టుంది. ఎందుకు అడుక్కుంటున్నావు నువ్వు? నీకు ఇంట్లో ఆవిడ పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఎంతన్నా కొట్టుకోండి, మీరు ఎంత కొట్టుకునే ఫ్యామిలీ అయినా సరే నీకు టిఫిన్ చేస్తుంది, నీ బట్టలు ఉతకాలి, నీ గొడ్లు ఆరేయాలి, అర్థం ఉందా నీకు? నీకు బాక్స్ పెట్టాలి, నీ పిల్లల్ని నువ్వు కనీసం గబగబా 5 నిమిషాలు 10 నిమిషాలు పనితో నువ్వు కనీసం 9 నెలలు మోసిన తర్వాత వాళ్ళని కన్న తర్వాత వాళ్ళు మూతి ముడ్డి కడగాలి, అని రెడీ చేయాలి, పక్కోళ్ళు పిల్లల కంటే గొప్పగా ఉంచాలి. నువ్వేమన్నా 100 రూపాయలు పెట్టి చెప్పులు లేకుంటే 100 రూపాయల చెప్పుల్ని చాలా జాగ్రత్తగా చూసుకుని నా పిల్లోడికి చెప్పులు లేవు అనిపించుకోకుండా పిల్లల్ని గొప్పగా పెంచాలి ఇంట్లో. నువ్వు ఊరి మీదకి వెళ్ళిపోతావు కదా పొద్దున్నే సంపాదన కోసం, నీ పని నీది కదా. నువ్వు ఇంటికి వస్తావు, ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ చక్కబెట్టి ఒళ్ళు హోనం అయిపోయినా సరే సాయంత్రం నీ పక్కన పడుకోవాలి. సో ఇవన్నీ చేస్తున్నా సరే ఇంకా నీకు బెటర్ ఏదో ఆలోచిస్తున్నావు నువ్వు, ఇంకో 2 సంవత్సరాలు ఆగి చేసుకుంటే ఇంకా బాగుండేదేమో, అర్లీగా చేసేసుకోవడం వలన కష్టాలన్నీ మీద పడిపోయినాయేమో, ఇంక ఇప్పుడు పెళ్లి చేసుకోవడం వలన అప్పులు పాలు, ఇవన్నీ ఆలోచించి నువ్వు ఏం కోల్పోతున్నావు అంటే ప్రస్తుతం మీ ఆవిడ పొద్దున్నే లెగిసి చేసే టిఫిన్ని నువ్వు ఎంజాయ్ చేయడం కోల్పోతున్నావు. మీ ఆవిడ నీ పిల్లల మీద చూపించిన పిల్లల్ని రెడీ చేసిన బ్యూటీ ఉంటుంది చూసావా, పైన అందాలి కాదు, నా పిల్లలు బాగుండాలి, నా పిల్లల్ని బాగా రెడీ చేయాలని ఒక ఫోకస్ ఉంటుంది ఆవిడది. ఆ ఫోకస్ నువ్వు ఎంజాయ్ చేయట్లేదు. రేపు పొద్దున్న లెగిసి అవన్నీ చూడు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయి నీకు. మీరు కొట్టుకోండి, తిట్టుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ప్రస్తుతం మన దగ్గర ఉన్న బ్యూటీని, మనం క్రియేట్ చేస్తున్న బ్యూటీని వదిలిపడదొబ్బి ఆడెవడో 2 లక్షల రూపాయల స్కూల్లో జాయిన్ చేశాడు, నువ్వేం పేకట్లా. 2 లక్షల రూపాయల స్కూల్లో చదివిన వాళ్ళు పిల్లలందరూ బాగుపడిపోయారా? షారుఖ్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో దొరికిపోయాడు, లేదంటే బడా ఎవడో పొలిటీషియన్ కొడుకు మర్డర్ కేసులో దొరికిపోయాడు. అసలు ఎవరెవరు ఎక్కడెక్కడో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కూడా టెర్రరిజంలో కలిసిపోతున్నారు, లేదంటే డ్రగ్స్ కేసులో దొరికేస్తున్నారు, డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికేస్తున్నారు, నానా చెత్త కింద ఉంటున్నారు. ఇక్కడ ఎక్కడో చదివితే ఏదో అయిపోతాడనేది కుదరదు. నిన్నెక్కడ చదివించారు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు, కానీ ఈరోజు నీ కష్టం మీద ఒక చోటుకు వచ్చావు కదా, అలాగే నీ పిల్లడు కూడా వస్తాడు. కంపారిజన్లో మానిపడదొబ్బి ప్రస్తుతం మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని మనం ఎంజాయ్ చేయకుండా దేని గురించో ఆలోచించి నువ్వు ఏం కోల్పోతున్నావో దయచేసి ఈ వీడియో తర్వాత అయినా సరే నీకు తెలుస్తుంది అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఆ అబ్బాయి పెట్టిన మెయిల్ మొత్తం పిచ్చెక్కిచ్చేసింది. అసలు ఆ రాసిన విధానం అన్ని దరిద్రాలే బ్రో, ఎప్పుడు నవ్వడం తెలియదు, నా చుట్టూ ఎప్పుడూ కూడా ఎవడో కూడా నన్ను కోఆపరేట్ చేయరు, లేదంటే మా అమ్మ నాన్న ఏమో నేను ఏదైనా చేసుకుంటానంటే డబ్బులు ఇవ్వరు, లేదంటే నేనేమో ఎంత చదివినా కూడా నాకు అంతకు మించి మార్కులు రావట్లేదు, నేను 100% ఇచ్చేస్తున్నాను. ఏమిస్తున్నావు 100%? బొచ్చు, నువ్వు ఇచ్చేది ఏంటి 100%? ఇచ్చేవు, రాలేదు, ఏమైంది? ఇప్పుడు పాస్ అయితే అయ్యో, బయటకు వచ్చావు, పని చేసుకుంటున్నావు అంటే నీకేంటి? ఇప్పుడు నువ్వు అఫర్ట్స్ పెట్టేస్తున్నావు కాబట్టి అందరిలో నీకు మార్కులు వచ్చేయాలి. ఎలా వస్తాయి బాసు చెప్పు, నాకు తెలియక అడుగుతాను. మీ క్లాస్లో ఒక 40 మంది 50 మంది ఉంటారు, 50 మందికి ఫస్ట్ ర్యాంక్లు ఎలా రావట్లేదు? చాలామంది చదువుతూ ఉంటారు, పంతం పట్టేసి బట్టి పట్టేస్తారు, రావట్లేదంటే రావు, అదంతే. నువ్వు ఎక్కడో ఏదో బలంగా కొట్టడానికి పుట్టావు, మార్కులు తెచ్చుకోవడానికి కాదనుకో. బయటకు వచ్చిన తర్వాత నువ్వు సంపాదించే సంపాదన నీ క్లాస్లో 100 మార్కులు ఉన్నాను కూడా సంపాదించకపోవచ్చు. నేను చెప్తున్నా, నేను ఎగ్జాంపుల్. నాతో పాటు చదివిన వాళ్ళు నాకు తెలిసి చాలామంది జాబులు చేసుకుంటున్నారు, ఇంకోటి చేసుకుంటున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, అందరూ సంపాదించుకుంటున్నారు, మంచి వెల్ సెటిల్డ్. కానీ నేనున్నాను చూసావా, నేనున్న ప్రొఫెషను, నాకుండే క్రేజు, లేదంటే నాకుండే మాట్లాడే విధానం, లేదంటే నా ప్రజెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికీ లేదు. అందుకని నేను దీన్ని ఎంజాయ్ చేస్తున్నా. నేనే గొప్ప నాకు, వాళ్ళందరూ బాగున్నారు, హ్యాపీ. కానీ వాళ్ళందరిలో నేను ఎందుకు లేను? ఒకడేమో బెంగళూరులో 150,000 రూపాయలు జాబ్ చేస్తున్నాడు, ఒకడేమో కెనడా వెళ్ళిపోయాడు, ఒకడేమో ఏదో బిజినెస్ పెట్టి సూపర్ సక్సెస్ అయిపోయాడు, ఒకడేమో ఏదో ఛానల్లో హెడ్. ఇవన్నీ నాకెందుకు? వాళ్ళందరూ బాగున్నారు, కానీ నేను అసలు ఏమీ చదవను. 60 మార్కులు 65 మార్కులు వచ్చి నేను ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే నాకు ఇంతకంటే ఎంజాయ్ చేసే మూమెంట్, గొప్ప మూమెంట్ నాకు లేదు. నేను అందుకే దేని గురించో ఆలోచించి ఏదో అయిపోదలుచుకోలేదు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో దాని గురించి ఆలోచించుకుని బద్ధకంగా ఉన్నా పర్లేదు, నాకు నచ్చిన దాంట్లోనే బద్ధకాన్ని ప్రదర్శించుకుని ఆ సాధించిన ఒక్కో పాయింట్ ఉంటుంది చూసా, ఆ పాయింట్ నాకు చాలు.
ఆ పాయింట్ నాకు చాలు, నేను దాంట్లోనే ఎంజాయ్ చేస్తాను. అందుకని ఏ ఏం ఆలోచిస్తున్నావు, ఏం సాధిస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అనే దాని గురించి వదిలే. నువ్వు ఏ పర్పస్లో వెళ్తున్నావు అనేది ఒకటి దృష్టిలో పెట్టుకుని దాని గురించి మాత్రమే ఆలోచించు. ఏదో ఆలోచించేసి ఏం కోల్పోతున్నావో అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఇదే. ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో తిరుగుతుంది తప్ప మైండ్ ఎక్కడికి రావట్లా. ఒకసారి కూర్చోబెట్టి దాన్ని కూర్చో ఈరోజు సాయంత్రం కూర్చో. 6ంటికి వీడియో పెట్టాను కదా, ఈరోజు 9 గంటలకి నైట్ నువ్వు కూర్చుని ఆ మైండ్ని తీసుకురా, నీ దగ్గర తీసుకురా. ఇప్పుడు ఎలా ఉంది నీ పరిస్థితి, నువ్వు ఎలా ఉన్నావు? నీతో పాటు ఉన్నోళ్ళు నీ కింద చాలామంది ఉంటారు, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకో. వాళ్ళంతా డౌన్లో ఉండి కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ మీద నేను బెటర్గా ఉన్నాను కదా అని ఆలోచించుకో. మైండ్ని ప్రజెంట్లో ఉంచు, ఇక్కడే ఉంచు. రోజులో 1 గంట అయినా నీ దగ్గర పెట్టుకో. నీ ఒళ్ళు దగ్గర, దాన్ని ఏమంటారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకో అంటారు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి రోజుకి 1 గంట అయినా సరే. అప్పుడు నీ హ్యాపీనెస్లో ఏంటో, నువ్వేం తినగలుగుతున్నావు, నువ్వేం కొనగలుగుతున్నావు, నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు, ఈ 3 ఆలోచించుకో. రేపు పొద్దున్న సేమ్ ఇదే ఫీలింగ్ వస్తే మళ్ళీ మెయిల్ చేయి, మళ్ళీ మాట్లాడతా. ఇదే టాపిక్ గురించి 100 రకాలుగా 100 సార్లు మాట్లాడడానికి నేను రెడీ. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కడు అదృష్టవంతుడే. మన దరిద్రం ఏంటంటే ఉన్న వాటి ఏంటి మనకు దొరుకుతున్నాయి, మనం ఏం సాధించుకోగలుగుతున్నాం, మనం ఏం కొనుక్కోగలుగుతున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం, మనం ఎంత బెటర్గా బ్రతుకుతున్నాం అనేది మనం కూర్చుని మన మైండ్, మన ఒళ్ళు అన్ని స్పృహలో ఉండి ఏది ఆలోచించుకోలేకపోవడం వల్లనే ఇలాంటి దరిద్రమైన థాట్స్ వస్తున్నాయి. అంతకుమించి ఏమీ లేదు. ఏముంది తేడా చెప్పు? నీకంటే తోపులా బ్రతికేసేవాడికి ఏముంది తేడా? ఓన్లీ లగ్జరీ, అంతే కదా. ఆడికేం 4 చేతులు 20 కాళ్ళు లేవు కదా, సేమ్ అన్నీ ఉన్నాయి. నాకు తెలిసి ఇంకా ఆడికంటే నువ్వు హెల్దీగా ఉండుంటావు. ఎందుకంటే ఆడికి డబ్బులు ఎక్కువైపోయి లేదంటే ఒక రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత చాలా తలపోట్లు ఉంటాయి, మేనేజ్ చేయాల్సినవి ఉంటాయి. కాబట్టి టైం ఉండదు ఆడి దగ్గర, నీకు బొచ్చే టైం ఉంది. ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత మిగతా టైం నీదే. నిన్ను ఎవడో ఏమి అనడు కూడా. అదే నీ కంపెనీ సీఈఓ అయితే దొబ్బదు. ఆఫీస్లో మీరు ఉన్నా లేకపోయినా ఏం చేసుకున్నా సరే ఆడు ఆఫీస్ నుంచి కంపెనీ గురించి ఆలోచించి తీరాల్సింది. మరి ఆడికంటే నువ్వే గొప్పడు కదా. కూర్చో ఒకరోజు సీఈఓ పొజిషన్లో, లేదంటే వెళ్ళి తెలుస్తుంది, పరిగెట్టేస్తావు, జ్వరం వచ్చేస్తుంది. అందుకని దయచేసి దేని గురించో ఆలోచించేసి ఏం కోల్పోతున్నావో నువ్వు గుర్తించకపోతే అసలు ఈ జీవితానికి సుఖం ఉండదు. నువ్వు ఎంత సంపాదించినా ఏం చేసినా అర్థం అవ్వకపోతే మళ్ళీ చూడు, కొంచెం టైం పట్టినా మళ్ళీ చూడు. ఎందుకంటే నువ్వేం కోల్పోకూడదు అనేదే నా ఉద్దేశం.